అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ షోతో ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన ఛానల్లో 1600 పైగా వీడియోలు ఉన్నాయి. మీకు కావలసినటువంటి లీగల్ సమాచారం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ఏపీ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం అని చెప్పి వచ్చింది. ఏమిటనే చదివితే बैठिए मैडम बैठिए। अरे देखो इनकी नाक देखो, बिल्कुल अपने पिताजी से मिलती है। देखो इसकी आंखें देखो। హెల్మెట్ ధరించకపోవడం వల్ల 2024 సంవత్సరంలో 667 మంది మరణించారు కాబట్టి బాధ్యత తీసుకొని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయమని చెప్పి అన్నారు. అయితే ఈ విషయంలో హైకోర్టు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు, కానీ ఒక్క పోలీసులదే బాధ్యత, మనకి బాధ్యత లేదా? సామాన్యుడు బండి మీద వెళ్తుంటాడు, ఖచ్చితంగా హెల్మెట్ సంగలో పెట్టుకుంటాడు, లేకపోతే స్టీరింగ్ దగ్గర పక్కన ఉన్నటువంటి గార్డుకు తగిలిస్తున్నాడు తప్ప తలకి పెట్టుకోవడం లేదు. అది ఎవరిది పూర్తిగా తప్పు? మందే. ఎన్ని ఫైన్లు వేశారు, ఎంతమందిని పట్టుకున్నారు? అంతేకాకుండా హెల్మెట్లో కూడా 300 రూపాయల హెల్మెట్ 200 మీద ఫుట్పాత్ మీద అమ్మే హెల్మెట్ పెట్టుకొని ఆ గాయాలు పడుతున్నాడు. దాని నుండి రక్షించవలసినటువంటి ఏదైతే ఉందో శిరస్త్రాణం దాన్ని డైల్యూట్ అయిపోతుంది. అలా కాకుండా మంచిది ఏదైతే బండి మీరు 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు కనీసం 2,000 పెట్టి మంచిది బ్రాండెడ్ ఉన్నటువంటిది కొనుక్కుంటే మీకు ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని కాపాడుతున్న ఉద్దేశంతో ఆ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది పోలీసుల కోసం, కోర్టు కోసం కాదు, మనందరం పాటించాలి. ఎవరో కూడా మద్యం సేవించి వాహనం నడపొద్దు, సెల్ ఫోన్ నడుపుతూ వాహనం నడపొద్దు, హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. ఇది నా విన్నపం, లేకపోతే ఆర్డర్ ఏమనుకుంటారో అది మీ ఇష్టం. జై హింద్, భారత మాతాకి జై.